ఇక ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోంది. అరాచక పాలనతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెవిల్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ లెవిల్ రెడ్డి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలకు సంబంధించి అమరవీరుల స్తూపం దగ్గర ఏర్పాటు చేశారు. ఏర్పాటులో భాగంగా ఇవాళ ప్రజాపాలన చెప్పి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మేము కంచెలు తొలగిస్తాం, బారికేడ్లు తీసేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కూడా చేతల్లో చెప్పడం లేదు, మాటల్లో మాత్రం చెప్పింది కానీ చేతల్లో చేయడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ అమరవీరుల స్తూపం దగ్గర ఎక్కడ చూసినా కంచెలు మనకు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదాన్నే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీని తలపించేలా అమరవీరుల స్తూపానికి కూడా కంచెలు వేసే పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక మాటలు చెప్పింది, అడ్డగోలు వాదనలు వాదింది. ఏదైతే మేము కంచెలు తీసేస్తాం, గడిలు బద్దలు కొడతాం, బారికేడ్లను బద్దలు కొడతామని చెప్పారు. కానీ వాళ్ళు అన్నీ ఏవి కూడా చేయకుండా మరోసారి అదే కుట్రలు అవే ఆలోచనలతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కంచెలు వేసింది. కంచెలు వేయడమే కాకుండా అమరవీరుల స్తూపంకి వచ్చే దగ్గర అడుగడుగున బారికేడ్స్ దర్శనమిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఈ అమరవీరుల స్తూపానికి సంబంధించి సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను చేస్తుంది. అందులో భాగంగా అమరులైన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి ఇక్కడ నుంచి క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. క్యాండిల్ ర్యాలీలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఈ క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక్కడ అధినేత అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించి క్యాండిల్ ర్యాలీని ప్రారంభిస్తారు. ఈ తరుణంలో ఇవాళ ఏదైతే కంచెలు వేసిన పరిస్థితి వల్ల మనకు అమరవీరుల స్తూపం దగ్గర కనిపిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అంతేకాకుండా చాలా మంది ఉద్యమకారులు సైతం ఇవాళ స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కంచెలు కనిపిస్తున్నాయి. గతంలో చెప్పిన మాటలు ఏమైనా ఇవాళ చేతలు ఎటుపోయినాయి అని చెప్పేసి కూడా ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అసెంబ్లీ చుట్టూ అసెంబ్లీ జరుగుతుంటే కంచెలు వేయడమే కాదు, ఇవాళ గన్ పార్క్ అమరవీరుల స్తూపం ముందు కూడా కంచెలు వేయడం ఏంటని చెప్పేసి కూడా ఇవాళ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నాటి తెలంగాణ ఏదైతే స్వరాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులంతా ఆనాడు ఉద్యమం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా యావత్ దేశానికి తలామానికంగా ఉండేలా పాలన కొనసాగించారు. ఇవాళ అలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ దేశానికి ఒక దిక్సూచిగా నిలిచాయి. అలాంటి తరుణంలో ఇవాళ ఏదైతే ఈ అమరులను స్మరిస్తూ ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులంతా కూడా ఇవాళ గన్ పార్క్ వద్దకు సాయంత్రం చేరుకొని ఉన్నారు. సాయంత్రం చేరుకున్న తర్వాత ఇక్కడ అమరులకు మొదటగా నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన అనంతరం ఇక్కడ నుంచి క్యాండిల్ ర్యాలీగా అమరుల జ్యోతి వరకు కూడా క్యాండిల్ ర్యాలీ కొనసాగనుంది. రేపు తెలంగాణ భవన్లో పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ తల్లికి పూలమాల వేసి అక్కడ కూడా శ్రద్ధాంజలి ఘటించనున్నారు, నివాళులు అర్పించనున్నారు. అనంతరము అక్కడ ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఎల్లుండి పార్టీ కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో కూడా చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఆయా అన్ని పార్టీ కార్యక్రమాలతో పాటు ఏదైతే ఇవాళ అనాథాశ్రమాలు కావచ్చు, హాస్పిటల్లో రోగులకు కావచ్చు, వారికి పండ్ల పంపిణీ చేయాలి, అనాథాశ్రమాలలో వారికి అన్నదాన కార్యక్రమాలు వంటి సామాజిక సేవలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన మేరకు ఇవాళ బీఆర్ఎస్ అంతా కూడా సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇవాళ కేసీఆర్ ఏదైతే స్వరాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా ఇవాళ మార్చారు. అందరికీ ఆదర్శ తెలంగాణగా ఇవాళ మారింది. అలాంటి తెలంగాణలో ఇవాళ 10 సంవత్సరాల పాటు పాలన కొనసాగించి ఇవాళ యావత్ తెలంగాణ దేశానికి ఒక దిక్సూచిగా మారింది. అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఒక ముందస్తుగా ప్రణాళికలు రూపొందడమే కాదు, అలాంటి అనేక కార్యక్రమాలు ఇవాళ దేశంలో ఒక ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం వైపు చూడాల్సిన పరిస్థితి దేశానికి ఏర్పడింది. దేశంలో అనేక రాష్ట్రాలు కూడా తెలంగాణకు వచ్చి నేర్చుకొని పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో ఇవాళ దశాబ్ది ముగింపు ఉత్సవాలను కూడా అదే విధంగా నిర్వహించాలని చెప్పేసి అధినేత కేసీఆర్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా చేరుకుంటున్నారు. ఇప్పటికే అమరవీరుల స్తూపం ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా జై తెలంగాణ, జై అమరవీరులు అనే నినాదాలు మారుమోగనున్నాయి. 6:30 గంటల ప్రాంతంలో ఇక్కడికి కళాకారులు, కవులు, మేధావులంతా కూడా చేరుకొని తెలంగాణ కీర్తిని, తెలంగాణ ఐక్యతను మరోసారి కూడా ప్రపంచానికి చాటనున్నారు. తెలంగాణ
కళా వైభవాన్ని కూడా కళాకారులంతా ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంది. ఇప్పటికే సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువుటద్దం ఇవాళ తెలంగాణ. అలాంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ దేశంలో దేశానికి ఒక గర్వకారణంగా చెప్పవచ్చు. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ ఈ అమరవీరుల స్తూపం నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై అమరజ్యోతి వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగనున్నాయి. అయితే ఇవాళ ఇక్కడికి రానున్న నేపథ్యంలో కూడా కొంత కంచెలేసురు అనే ఒక అదైతే జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దీన్ని ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీని తలపించే విధంగా అమరవీరుల స్తూపం వద్ద కంచెలేంటని కూడా ఆయన స్పష్టించారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారులు కూడా చాలామంది ఇలాంటి నికృష్ట స్థితికి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని చెప్పేసి కూడా ఇవాళ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారంలోకి వస్తే కంచెలు తీస్తామనుకున్న కాంగ్రెస్ ఇవాళ ఏమైంది, మాటలు తప్ప చేతలు చేత కావా అని చెప్పేసి కూడా చాలామంది ఉద్యమకారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో గన్ పార్క్ అమరవీరుల వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రద్ధాంజలి ఘటించి అమరజ్యోతి వరకు కూడా క్యాడిల్ ర్యాలీని ప్రారంభించనున్నారు. ప్రియా.